2025 ఇయర్ వచ్చేసింది. మరి ఎస్ లెటర్ కంపాటబిలిటీ, ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏ లెటర్తో పుట్టిన వాళ్ళతో వివాహం చేసుకుంటే ఈ సంవత్సరంలో మ్యారేజ్ కంపాటబిలిటీ బాగుంటుంది అన్న విషయం ఇప్పుడు నేను చెప్తాను. సో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి నార్మల్గా చాలా వీడియోస్లో చెప్పాను కదా, అసలు ఏ లెటర్తో వాళ్ళకి కంపాటబిలిటీస్ బాగుంటాయి, ఎస్తో పుట్టిన వాళ్ళ ఎస్ లెటర్తో పుట్టిన నేమ్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. చేసుకోవచ్చు అండి. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు సేమ్ లెటర్తో ఉన్న వాళ్ళతో చేసుకోవచ్చు. మ్యారేజ్ కంపాటబుల్ అవుతుందా అంటే అవుతుంది. సో జనరల్గా ఏంటి, ఏ లెటర్ బి సి డి జి ఐ జే కే ఎల్ క్యూఆర్ ఎస్ టి ఎక్స్ వై ఈ జెడ్ ఈ నేమ్స్తో కంపాటబుల్ ఎస్ లెటర్కి బాగుంటుంది. రిమైనింగ్ లెటర్స్తో అంత కంపాటబిలిటీ అంటే మెయిన్లీ యూ వి డబ్ల్యూ ఈహెచ్పిఎన్ వాటితో అంత కంపాటబుల్ కుదరదు ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు. బట్ 2025 ఇయర్లో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరిని ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు అయితే కంపాటబిలిటీ ఇయర్ వైజ్ బాగుంటుంది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము, డిస్కస్ చేద్దాం. సో ఈ 2025లో ఎస్ లెటర్ కంపాటబిలిటీలో ఎస్ లెటర్ పక్కన ఎస్ లెటర్ వాళ్ళు ఏ లెటర్లో పుట్టిన వాళ్ళతో వివాహం చేసుకుంటే ఇయర్ పాజిటివ్గా ఉంటుంది. ఏ లెటర్, సి లెటర్, జి లెటరు, ఐ లెటరు, జే లెటరు, ఎల్ క్యూ ఎస్ ఓ వై ఏ కాంబినేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. ACGIJLSQY ఈ నేమ్స్తో అమ్మాయిల పేర్లు కానీ అబ్బాయిల పేర్లు కానీ స్టార్ట్ అయితే ఎస్ లెటర్ వాళ్ళకి ఇయర్ కంపాటబుల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ BDEFHKM NOPRTUVW ఇది కంపాటబుల్ కాదు ఇయర్లో. సో కంపాటబిలిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది జనరల్గా న్యూమరాలజీ పరంగా చెప్తున్నాను. కంపాటబిలిటీస్ అన్నవి లెటర్స్ అందరికీ ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. జర్మనీలో ఉన్న వాళ్ళు, US, UK, ఆస్ట్రేలియా అండ్ కెనడా అందరూ ఫాలో అవుతున్నారు కదా మీరందరూ ఈ ఛానల్ని. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి కంపాటబిలిటీ నేను చెప్తున్నాను. బట్ కంపాటబిలిటీ ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెస్టినీ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లగ్నాస్ అండ్ గణపొంతన ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే కంపాటబిలిటీ ఎప్పుడు డిసైడ్ చేయాలి. సో వీడియోస్ ఏంటి, ఈ వీడియోస్ చెప్తున్నది జనరల్ అవేర్నెస్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ ఇవి కూడా అంటే అవన్నీ చూసుకోకుండా మీరు ఏదైతే కంపాటబిలిటీ చెప్తున్నారో దాంతో మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా. సో ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళకి కంపాటబుల్ కుదరకపోతే దర్ ఇస్ లాట్ ఆఫ్ రెమెడీస్ ఫర్ దట్ టు కరెక్ట్. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియోస్ రీచ్ అవుతాయి కదా వాళ్ళకి, అప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేం, పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళకి ఆ నేమ్ వైబ్రేషన్స్ సెట్ చేయటం కానీ చాలా థింగ్స్ ఉన్నాయి రెమెడికల్లో. బట్ పెళ్ళి ఇంకా జరగలేదు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు, ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయితో మ్యారేజ్ కావాలి అంటే ఇట్ ఈస్ ఇనీషియల్ గైడెన్స్ కోసం అయితే వీడియో ఇది ఉపయోగపడుతుంది. బట్ కంపాటబిలిటీ జాగ్రత్తగా చేయాలండి. గణపొంతన దగ్గర నుంచి లగ్న పొంతన, రాశి పొంతన, నాడీ పొంతన ఇలా పొంతనలు ఉన్నాయి. సో ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ వైజ్ అవన్నీ పొంతనలు చూసే నేను కంపాటబిలిటీస్ అందరికీ ఇస్తూ ఉంటారు. కంపాటబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అప్పుడే కదా ఇప్పుడు ఒక 100 ఏళ్ళు కలిసి ఉండాలి ఒక జంట అనుకున్నప్పుడు ఇన్ని ఎలిమెంట్స్ చూడకుండా కంపాటబిలిటీ ఇవ్వకూడదు. ఎందుకంటే మ్యాక్సిమం కలిస్తేనే కదా ఎన్ని గొడవలు వచ్చినా అట్రాక్షన్తో ఇంకా కంటిన్యూ అవుతారు. సో కాబట్టి కంపాటబిలిటీ విషయంలో నేను ఆ ప్రికాషన్ ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా అండ్ ఈ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వాళ్ళకి పామిస్ట్రీ పరంగా చూసి ఇస్తున్నాను కంపాటబిలిటీ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎస్ లెటర్ కంపాటబిలిటీ మీరు చూస్తున్న వీడియో బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో చాలామంది యూత్కి రీచ్ అవుతోంది. సో మీరందరూ కూడా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. కంపాటబుల్ ఏదవుతుంది ఎస్ లెటర్కి, ఏది కాదు ఇప్పుడు చెప్పాను అవన్నీ కూడా మీరు ఫాలో చేసి ఆ రకంగా. బట్ ఇయర్లో మ్యాక్సిమం మ్యారేజ్ అయితే పాజిటివ్గా ఉంది ఎస్ లెటర్ వాళ్ళకి. వివాహం కానీ యువతీ యువకులకి మ్యారేజెస్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. లవ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి. అండ్ మోస్ట్లీ ఏ లెటర్స్తో కంపాటబిలిటీ బాగుంది, ఏ లెటర్స్తో బాగాలేదు,
ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, ఫాలో చేయండి.